ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున మీరు మా భద్రపరిచినారు. మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రభు దినములో ప్రార్థించిన రీతిగా ప్రార్థనా కోరికలకు మేము చేరవచ్చే భాగ్యం మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీకు ఉదయకాల సమయంలో మా చేరిక నీ నామానికి భయంకరంగా, మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. మా సమయం అంతా కూడా దీవించి పెట్టండి. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకుద్దేశించిన రాజుల కొరకు, అధికారులు, ప్రజలందరి కొరకు ప్రార్థించమని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. మేము ఎన్నో అక్కలు కలిగిన వారు, ఎన్నో అవసరాలు మాకున్నాయి. ప్రతి అక్కర తీర్చేటువంటి దేవుడు నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపం ఉన్న దేవుడు, విని జవాబు ఇచ్చేటువంటి దేవుడు, అక్కర తీర్చేటువంటి దేవుడుగా మా బృందాన్ని బట్టి నీకు మేము మొరపెట్టడి కొరకై, విజ్ఞాపన చేయడం కొరకై సహాయపడుతున్నాడు. ఈ గ్రామం యొక్క రక్షణ కొరకై మేము ప్రార్థించినట్లుగా అనేకులు రక్షించబడి కొరకై ప్రార్థించినట్లుగా సహాయపడుతారు. కొంతమంది ప్రాముఖ్యంగా అక్కర కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య కొరత వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఐసీ నుంచి లోకి షిఫ్ట్ అవడానికి చిత్రం బట్టి మీ గమనంలో మరలా ఇంటికి క్షేమంగా రావడానికి సహాయపడుతాడు. నిరాశలకు కావాల్సిన క్షేమాన్ని గ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. సుభానగారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా రాత్రి హైదరాబాద్ నుంచి రావడానికి చిత్రం బట్టి మీ గమనంలో ఇచ్చిన క్షేమంలో మనం స్తుతిస్తా ఉన్నాం. ఇంకా క్షేమము అనుగ్రహిస్తారండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తామని ప్రార్థన చేస్తాం. ఇలాగూ ఎవరైతే ఆ యాక్టర్లు ఉన్నారో వారితో విజ్ఞాపన చేయనట్లుగా సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా వేరే విషయమై మీ ద్వారం తెరవాడు. వారు నమ్మదగిన దేవుడు, నీ మీద ఆధారపడతాము. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడు కావు నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. వేరే విషయమై మీ సహాయం అనుగ్రహిస్తారండి. జమ్యా గారికి మంచి మనసు దయచేస్తారండి. ప్రభా ఆయన ఆ ఇంటి వారితో మాట్లాడు సహాయపడుతారండి. వారు కూడా సానుకూలంగా స్పందించుకు సహాయపడుతాడు. మీ చిత్తమైతే వారు కొంత స్థలము మరి పరిచయం జరిగించినట్లుగా కొంతకాలం నుంచి వరకై వారికి మంచి మనసు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ ఉన్నతమైన ఉద్దేశములు వేరైన పక్షంగా నెరవేరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మా సమయం దీవించబడుతురండి. పాట పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా వస్తుంది. ప్రాముఖ్యంగా స్వాతంత్రాలు ప్రార్థన చేస్తా ఉన్నాం. అవన్నీ నడిదము కుక్క కలిసి కొంత గాయమైంది, వ్యాక్సిన్ అని తీసుకెళ్ళారు. సహాయపడుతున్నాడు. బడను భద్రపరుస్తురండి. మరి కీడు నుంచి తప్పించి క్షేమం గ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చే వారందరూ కొన్ని బంధములు రావాల్సిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. వారి సకాలం మీ సన్నిధికి వచ్చిన కొరకై సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటికు మా సమయం అంతా కూడా దీవించి పెట్టి ఆశీర్వదిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయం కోరుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి ప్రతి మానవుడి గురించి నామ తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 703, పాత పుస్తకాలు 687, 703, 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువు అనుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువు అనుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోన కలిగి గొప్ప రక్షణనిచ్చే, పాపిని రక్షింప ఇహమోను కలిగి గొప్ప రక్షణనిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన
సమర్థుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివే. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివే. పొంది తృప్తియందు పొంది తృప్తియందు అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలు 6. పాట సంఖ్య 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా
భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, నా సావాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సావాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, మరణము కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనిది. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనిది. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో
నేను దేనికి భయపడను. నీ లోకములో నాకుండగా నేను దేనికి పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పాట సంఖ్య 597, పాత పుస్తకాలు 597, 596. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీరు ప్రజల నెపమోరన్ని యోపాపి. అపరాధులకు నీరు ప్రజల నెపమోరన్ని యోపాపి. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూచి రక్షించుమయా. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూచి రక్షించుమయా. దేవా నీలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములను, చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములను, చేసిన మేలులను మరచి. మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని
సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ముని వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ముని వాక్యముచే. దేవా నీ సన్నిధిలో దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 2వ కీర్తన. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనాన్ని మనము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇచ్చేదను. ఈ భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థన పూర్వకంగా చదువుతాం. ప్రార్థన గ్రంథంలో 453వ పేజీ. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇచ్చేది. నువ్వు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన కలచాటను భద్రపరిచారు. మీ వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తావు. నీ పని చేయని కొరకై నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహిస్తాడు. నా బలము, నా ఇంకా ఆలోచన లేకపోతే తరపులు ఏమంత శ్రేష్టమైనవి కావు.
కాబట్టి నీ రక్తంతో కడిగి నీ యొక్క పునరుద్ధారం అనుగ్రహించి నీ పరిచయ ఘనంగా చేయటి కొరకాయి నన్ను సిద్ధపరుస్తాడు. చదవని లేఖన భావన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. మేము ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మీరు మా కన్నులు తెరవండి. నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి కీడుని తప్పించి భద్రపరుస్తున్నామని మీ సహాయంతో నీ మాటలను గ్రహిస్తామని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము జన్మలను నీకు. దేవుడు అంటున్నాడు నన్ను ఏం చేయాలి అడగా. ఇప్పుడు మనం దేనికి వచ్చాం? ఆడడానికి వచ్చాం కదా, ఆడడానికి వచ్చాం. అయితే ఏమడిగితే మేలు, మన జీవితంలో ఏది అడిగితే దేవుని యొక్క నామము కనపరచబడుతుంది. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయం 19వ వచనం. 47, 19 చదవండి. నీ కన్నుల ఎదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్ములను మా పొలములను కొనుము. మా పొలములతోను మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనాలు ఇమ్మని అడిగి. ఏమడిగారు? ఏం కావాలా? విత్తనం. ప్రభుత్వ వారులారా, మన జీవితంలో మనం అడగవలసిన విత్తనము దేనికి సాదృశ్యము? విత్తనం దేనికి సాదృశ్యం? దేవుని వాక్యమునకు సాదృశ్యం. విత్తనం దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. విత్తువాడు విత్తుడుకు ఏం చేశాడు? బయలుదేరాడు కదా. విత్తనము దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. వారు అంటా ఉన్నారు, మేము బ్రతుకున్నట్లుగా మాకేం కావాలా? విత్తనం కావాలి. యోసేపు దినాలలో ఫరో కాదమైన తర్వాత ఆయన ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు. ఎందుకంటే కొంతకాలం భూమి సమృద్ధిగా పండుద్ది, కొంతకాలం ఏం చేయదు, పండదు. ఇప్పుడు ఈ పండినప్పుడు ఈ పండిన పంట అంతా ఏం చేయబడుద్ది? మరుగుపడుతుంది. ఇప్పుడు ఆ వారికి భోజనం చేయడం కొరకాయ ఏం కావాలా? ఆహారం కావాలి. ఇప్పుడు ఈ ఆహారం కావాలంటే పంట లేదు. ఇప్పుడు వారు అంటా ఉన్నారు, మేము చావుకున్నట్లు మా పొలములు పాడైపోకున్నట్లు మాకేం కావాలా? ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, ఇది భౌతికమైనటువంటి సంగతి యోసేపు దినాలలో. అయితే నేను కూడా మన యొక్క హృదయము పాడైపోకున్నట్లు ఆ హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం అనే విత్తనము ఉండాలి. నన్ను అడుగుము. ఏమడుగుతా? ప్రభా, నాకు కూడా ఏం కావాలా? భౌతికమైనవి కాదు, నాకేం కావాలా? నీ వాక్యము కావాలి. నీ వాక్యము నా హృదయంలో ఎలా ఉండాలా? సుఖ నివాసం చేయాలా? నీ వాక్యము నా హృదయంలో స్థానం ఉండాలా? అడగదాన్ని ఏది పడితే అది చేయకూడదు, అడగకూడదు. ఏది పడితే అడగకూడదు. ఒక కథ ఉంది కదా, వాడు తపస్సు చేసి దేవుణ్ణి ఏం చేశాడు? ప్రసన్నం చేసుకుని ఆయన అన్నాడు, నీ భక్తి బాగుంది, ఏం కావాలంటే వాడు ఏమన్నాడు? నేను ముట్టిందల్లా కదా. ఇప్పుడు ఏం ముడతా ఉన్నాడు? అన్ని ముట్టుకుంటాడు. ఇల్లు ముట్టుకున్నాడు, కారు ముట్టుకున్నాడు, బండి ముట్టుకున్నాడు. ఇవన్నీ ముట్టుకున్న తర్వాత ఏమైపోతుంది నాన్న? పథకం సమయానికి ఆకలిస్తుందండి. ఏం ముట్టుకున్నాడు? అదేమైపోయింది. ఇప్పుడు అంతా బంగారమే, కానీ వాడికి ఏం లేదు, ఏం ఉపయోగము లేదు. కొన్నిసార్లు అలా అడుగుతూ ఉంటాం, కొన్నిసార్లు అడుగుతాం. అవన్నీ ఉపయోగమైనటువంటివి. ఎదుగుతా ఉన్నావా?
ఈ భూమి మీద ఎంతో బాగా డబ్బు ఉండాలనుకుంటాం, ఉపయోగంలే. ఆ బంగారం లాంటిదే అది కూడా కదా. నీ ధనం ఎక్కడ ఉండను, నీ మనసు అంతే. ధనాపేక్ష కలిగినటువంటి వారు సమస్తమైన కీడుకేమో, ధనాపేక్ష సమస్తమైన కీడుకు. అంతేకాదు సూర్యవజ్రుడు ఒంటి దూరుట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. మరి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. అది అడుగుతున్నావు కానీ ఇది అడిగినట్టుగా మనము ఏంటంటే చూడం. ఇది అడుగు, ప్రభువా నాకేం కావాలా? నీ వాక్యం కావాలా? మాకు విత్తనములు మేము చావుకున్నట్లు, మా పనులు పాడైపోకున్నట్లు మాకేం కావాలా? విత్తనం కావాలా. ఇప్పుడు నీకు నాకేం కావాలా? మనము యుగాలు జీవించాలంటే ఏం కావాలా? వాక్యం కావాలా. వాక్యం దగ్గర ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీకుండే లాభము ఎదుగుతా ఉన్నావా? వాక్యము నీ జీవితానికి ఎంతైనా అవసరం. అది వాక్యం అనేటువంటి ఆ విత్తనము నీ హృదయంలో ఉందా? వారు అంటా ఉన్నారు యేసుతో, మాకేం కావాలా? విత్తనము కావాలా. నువ్వు దేవుడితో అన్నావు, నీకేం కావాలా? ఏం కావాలా? వాక్యం అనే విత్తనం. అది ఈ హృదయంలో ఫలింపులోకి వచ్చినట్లుగా 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు జరుగుతా ఉన్నా. నీవు నేను ఏంటి అడగవలసింది? ప్రభువా నీ వాక్యం అంటే చెప్తాను, నా హృదయం చేయాలి. ఈ హృదయము పాడైపోకూడదు, ఈ హృదయం పనికిరానిదిగా అయిపోకూడదు. వాట ఉన్నారు, మా పొలములు పాడైపోకున్నట్లు. పొలం పాడైపోదా? పొలం పాడైపోతే చెప్పాలి. పొలము పాడవుతా పాడైపోద్ది. ఎందుకు? అప్పుడు దాకా ఏం లేదు, వర్షం లేదు, అప్పుడు అది ఎండిపోయి ఉండొచ్చు, పిచ్చి మొక్కలు మొలిసేసి ఉండొచ్చు. అది వ్యవసాయానికి పనికి రాకుండా. అది వారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడైనా దున్నుతాం, ఇప్పుడైనా సాగు చేస్తాం, ఇప్పుడైనా దాంట్లో విత్తనం వేస్తాం. కాబట్టి అది పాడైపోకుండా మేమేం చేస్తాం? చదువు తీసుకుంటాం. మనం కొంతమంది ఉంటారు దేవుని వాక్యం చదవరు. దినదినము మనం ఏం చేయాలి? దేవుని వాక్యము ఉదయం చదువుకోవాలా, సాయంత్రం చదువుకోవాలి. లేకపోతే ఉదయం అయినా దేవుని వాక్యం ఏం చేయాలి? చదవాలి. కొంతమంది చదవరు. ఇప్పుడు చదవకపోతే ఈ హృదయమైనటువంటి పొలం ఏమైపోతే చెప్పండి, ఏమైపోతుంది? రోజు వస్తువు వాడుతూ ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది, పొదులుగా ఉంటుంది. అది వాడలేదనుకోండి ఏమవుతుంది? తుప్పటిపోద్ది, కొన్ని రోజులకి వాడైపోతుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఈ హృదయమును ప్రతిదినం ఏం చేయాలి? ఆ వాక్యంతో నింపాలి. అందుకే అంటా ఉన్నాడు దేవుడు, నన్ను అడుగు. ఏమడగల? ఏమడుగుతావు? బాబా నీ వాక్యం నా హృదయంలో ఉండాలి, నీ వాక్యం నా హృదయంలో ఉండాలి. నువ్వు అడగాలి. వచ్చే విధంగా ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి భోజనానికి వచ్చావు కదా. నీ అక్కల అవసరాలు తర్వాత దేవుడు నీ అక్కలన్నీ ఎరిగినవాడు, నీ అవసరాలన్నీ ఎరిగినవాడు. అంతేకాదు అది ఇప్పుడు తీర్చబడాలో కూడా తెలిసినవాడు. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఆయన నీ గురించి సమస్తము ఎరిగినవాడు, నీ గురించి సమస్తము ఎరిగినవాడు. ఉదాహరణకు ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు మత్తుడాలను నడిపిస్తారు. ఎందుకు? మత్తు ఎట్టడానికి. ఇప్పుడు నాలుగు పెట్టడానికి ఏమని చేస్తారు? ఎక్కువ పెట్టేయచ్చు, తక్కువ పెట్టేయచ్చు. ఆయన తెలుసు ఎంతసేపు ఆపరేషన్ జరుగుతుంది, ఎట్లాగో పెడితే పేషెంట్ ఆ నొప్పి తగలకుండా, నొప్పి తెలియకుండా ఉంటుంది. ఎక్కడ పెట్టాలా, ఏ విధంగా పెట్టాలా దేవుడు తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. కాకపోతే అనుకుంటా నీకే తెలుసు, ఆయన తెలియదు అనుకుంటా. దేవుడికి అన్నీ తెలుసు. ఎవరికి కాల సమయంలో నీ అక్కడే తెలుసు, నీ అవసరం తెలుసు, అది ఎప్పుడు తీర్చాలో తెలుసు, అది ఎప్పుడు తీర్చాలో తెలుసు.
మనలాంటిడైతే ముట్టినల్లా బంగారం. ఏం ఉపయోగం ఉన్నది, ఎంతో ఉంది. కానీ వాడికి చివరి దశ ఎట్లా ఉంది చెప్పండి? చివరి దశ ఎట్లా ఉంది? ఎట్లా వాడు చివరి దశ? ఆపద చచ్చిపోయాడు. దేంతో? ఎంత బంగారం ఉంది? ఎంత బంగారం? అసలు సమస్య అది చెప్పలేం. ఇల్లు బంగారమే, కారు బంగారమే, బండి బంగారమే, ఉన్నదంతా బంగారమే. కానీ చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఆఖరికి తాగలేక. ఏంటి కారణం అంటే వాడు అడగవలసింది నువ్వు అడగవలసిందాడు. ఏమడుగుతావు? ప్రభువా నాకేం కావాలా? నీ వాక్యం అనే విత్తనము కావాలా? అలా అన్నారు. మా పొలములు మేము మా పొలము పాడైపోకున్నట్లు మాకేం కావాలా? విత్తనం కావాలి. నీకు నాకు ఆ విత్తనం అవసరం. ఆ విత్తనం ఉంటేనే అది మన జీవితంలో ఏముండదు, ఫలింపు. ఆ విత్తనం లేదనుకో నువ్వు మోసపోతావు. ఆ విత్తనం లేదనుకో నువ్వు పడిపోతావు. ఆ విత్తనం లేదనుకో నువ్వు తొలగిపోతావు. ఏ విత్తనం ఇది? కాబట్టి ఇది నీకు అవసరం. నన్ను అడుగుకుంటూ ప్రభు అంటా ఉన్నాడు. నీకేది అవసరం అంటే ఆ వాక్యం అనే విత్తనము అవసరం. ఇది మొదటి. రెండవ పుస్తకం చూడండి. రాజుల మాటలు 7వ అధ్యాయం. రాజుల మాటలు 7వ అధ్యాయం 11వ వచనం. రాజుల మాటలు 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. పై తట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును. అదేనా 7 భాగములు. రాజుల మాట గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. అదేనా? మూడో అధ్యాయం 11 చదవండి. 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఎలాగో సెలవిచ్చాడు. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుడు. వివేకమును గ్రహించమని ఏమడిగాడు? ఎవరైనా సొలొమోను. ఏం కావాలండి నీకు? వివేకం కావాలా? వివేకము ఏం చేసిందంటే మానవుని సరిచేసేది కావాలి. వివేకం ఏం చేస్తుంది? ఉదాహరణకు ఆయన రాజు అయినాడు. రాజు అయిన తర్వాత ఇప్పుడు ఇద్దరు వేశ్యలు ఆయన దగ్గరికి తీర్పు వచ్చారు. ఇప్పుడు ఆ తీర్పు తీర్చాలంటే ఎవరో చెప్పండి. ఇద్దరికి పిల్లలు ఉన్నారు. అయితే ఒక ఆమె నిద్రలో పిల్లవాడి మీద పడ్డది చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని ఆ పక్క ఆమె దగ్గర వేసి ఆమె బిడ్డ తీసుకుని తోడు పెట్టుకుంది. ఉదయం వేసిన తర్వాత చూసిన తర్వాత ఏమైంది? నా బిడ్డగాడిని గ్రహించింది. ఇప్పుడు తీర్పు కొరకై రాజు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రాజుకు డబ్బుల వలన ఈ సంగతి తెలుసుదా? ఏం కావాలి నీకు? బాగుంటే తెలుసుదా? ఏం కావాలి నీకు? వివేకం కావాలా? నీకు నాకు ఏం కావాలా? వివేకం కావాలా? ఇదే ప్రాముఖ్యమైనది. వివేకం ఉంటే ఏం చేస్తాం? సరైన రీతిగా నడుస్తాం. ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు? అయితే ఆయన చెప్పాడు. దేనికంటే వివేకము. రాజు తీర్పు తీర్చుట్లో దైవ జ్ఞానం ఉంది అని చెప్పి అందరూ ఏం చేశారు? తెలుసుకున్నారు. ప్రభువా నాకు వివేకమి. ఏం కావాలా? ఏమడుగుతావు నువ్వు? ఏంటంటే వివేకం దేని కొరకు? ఎదరోడు మోసం చేయడానికి కాదు, లేకపోతే నువ్వు సంపాదించుకోవడానికి కాదు. దేని కొరకు? ఆయన ప్రజలైన వారిని సరైన మార్గంలో నడిపించడం కొరకు, లేక ఆయన ప్రజలకు సరైనటువంటి తీర్పు తీర్చడం కొరకు, ఆయన ప్రజలకు పరిచయం చేయడం కొరకు. ఈయన అడిగిన దేని కొరకు అడిగాడు? దేని కొరకు అడిగాడు? దేని కొరకు అడిగాడు? అమ్మా వివేకం అడిగి దేని కొరకు అడిగాడు? మనం అడుగుతాం
దేని కొరకు అడుగుతాం? మన కుటుంబం కొరకు అడుగుతాం. ఆయన దాంట్లో అడగా. చదవండి మాట. న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నేను అడిగింది. అది కాదు. ఎంత గొప్పదైనా చదవండి. ఎంత గొప్పదైనా ఎవరికి? ఎవరి కోసం అడుగుతున్నాడు? ఎవరి కోసం? ఆయన జనం. ఎవరి జనం అంతా? మనమంతా ఎవరి జనం? దేవుని ప్రజలం మనం. ఇప్పుడు మన కుటుంబం కొరకు మనం ఎన్ని అడుగుతాం చెప్పండి? అడుగుతామా? మన కుటుంబం కొరకు అడగొద్దని అడుగుతాం. మరి సొలొమోను ఎవరు అడుగుతా ఉన్నాడు? ఆయన జనం. ఎవరి జనం? నీవు నేను ఆ వారి కొరకు పట్టింపు కలిగి ఉండాలి, మన కొరకు కాదు. ఆయన వివేకం దేని కొరకు అంటే నీ జనం కొరకే నాకు వివేకం కావాలి. నశించిపోయారు ఎంతో మంది ఉన్నారు, ఆయన ప్రజలైన వారు, వారిని నడిపించే కొరకు నీకు నాకేం కావాలా? వివేకం. వాళ్ళని పాలించే కొరకు వివేకం కావాలా, వాళ్ళని పోషించే కొరకు వివేకం కావాలా, ఆయన పని జరిగించే కొరకు వివేకం కావాలా. నేను అడగవలసిందేంటి? వివేకం అడిగాడు, మంచిదే. ఆ వివేకం ఎవరి కొరకు అడిగాడు? మనం అడుగుతాం ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రభుత్వ వారులారా, ఒక సహోదరికి 6 పిల్లలు ఉన్నారట. ఎవరు? 6 పిల్లలు. 6 పిల్లలు ఉంటే ఆమె దేవుని ఎందుకు భయభక్తి కలిగింది. ప్రతిదినం మందిరానికి వెళ్ళేది, నియామకుడికి వెళ్ళేది. ఓ దినము దేవుని దాసుడు వాక్యం చెప్తా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడంట. ఈ వాక్యము వేల చోట్ల అనేకం ఉన్నాయి. ఈ వాక్యం మనకు తెలుసు, ఈ వాక్యము అనేక చోట్ల ఇంకా వెల్లడి కాలేదు. కాబట్టి ఈ వాక్యమును అనేక చోట్ల వెల్లడి చేయడం కొరకై వెళ్ళేవారు ఐడియా మన క్యాలెండర్ వాక్యం అయ్యారా? ఇది కాదు, కిందటి నెల క్యాలెండర్ వాక్యం ఏంటి? కోత విస్తారమే కానీ మనవారు ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగూ అన్నారో ఆ సేవకుడు చెప్పాడు. అప్పుడు ఆమె చెప్పిందంట, ఏమని మా 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 పిల్లలు పంపుతానండి నేను ఎక్కడికి? సువార్త నుంచి. ఏ దేశం? నరమాంస భక్షుడే దేశం అని. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే తన కుమారుని, పెద్ద కుమారుని సేవకు సమర్పించి పంపించిందండి. పంపిస్తే ఆయన వెళ్ళాడు. నరమాంస భక్షుడు వెళ్ళాడు కదా. వారు ఆయన యొక్క వాక్యంను వినకుండా ఆయనను చంపేసి భక్షించేసినాడు. చంపేసి భక్షించేసిన తర్వాత అది తెలిసింది ఎవరికి? తల్లికి. ఆమెనంట ఒక ఆయన అయిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. ఇలాగూ 6 అయిపోయినారంట. 6 రకాలు అయిపోయినారు. ఇప్పుడు చివరిగా ఆమె 6 అయిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవకుడు వచ్చాడు ఆదరించడానికి. అరే నువ్వు ఇంత విశ్వాసం కదమ్మా, నువ్వు ఇంత త్యాగపూరితమైన మనసు కలిగి బిడ్డలను పంపించావు కదా. వారు దేవుని కొరకు పని అసాక్షి అయిపోయారు కదా. నువ్వు ఇలాగూ ఏం చేయడు బాధపడ అంత మంచిది అవడంట. నేను ఏడ్చేది దాని కొరకు కాదు, వారికి అక్కడ ఇంకా రక్షించవలసిన వారు ఉన్నారు, ఇంకా నాకు పిల్లలు ఏంటి ఉంటే పంపించేది కదా. ఇది దేని కొరకు నడుస్తూ ఉంది? దేని కొరకు? ప్రభుత్వం ప్రేమించు అన్న ఆ పని అంత గొప్పది. నీవు నేను వివేకం ఉంటే ఆ పని ఎంత గొప్పదో ఎరుగుతాం. ఇప్పుడు ఆయన అంటాడు, నీ జనము, మనమంతా మన బిడ్డలు బాగు, మన బిడ్డల ఉన్నతి, మన బిడ్డల క్షేమము. సొలొమోను దాని యొక్క దావీదు సులభంగా జ్ఞాపకుల ఒకవేళ సౌలు వలె యోనాతాను కొరకు ప్రాకులాడి పోయినాడు కదా. దావీదు అలా ప్రాకులాడితే అదే మార్గంలో పోదులేమో. దావీదు అలా ప్రాకులాడ, దావీదు ఆయన ఆశీర్వాదం ప్రాకులాడాడు కానీ, ఆయన సన్నిధి వారితో ఉండి ప్రాకులాడాడు కానీ,
వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏం చేయలేదు. నువ్వు ఒక విషయం ఆలోచించు, ఒక విషయం గమనించు, ఒక విషయం వెలుగు. ఆయన సన్నిధిని విడవగా ఉండాలని ప్రార్థన చేసుకో. ఆయన ఆశీర్వాదం ఉండాలని అప్పుడు అన్ని ఇస్తాడు. ఆయన సన్నిధి అబ్రాహాము ఏం కావాలనుకున్న ఇష్మాయేలు గురించి ఆయన నీ సన్నిధిలో వాడు ఏం చేయాలి? బ్రతకని నువ్వు ప్రార్థన ఏంటి? ప్రభా నా బిడ్డలతో నీ సన్నిధి ఉండాలి, నా బిడ్డలకు జ్ఞానము లేదా ఉద్యోగం ఈ కాదు. ఆయన సన్నిధి ఉందనుకో ఏమి లేకపోయినా రాజుగా బతుకుతాడు. ఏమి లేకపోయినా పర్లా, ఈ పూట కూడా మళ్ళా పూట రాకుండా పర్లా. ఆయన ఉన్నాడు అనుకో దావీదు అన్నాడు, సింహం పిల్లలు ఏం పిల్లలు ఆకులను యెహోవాను ఆశ్రయించు ఏం మేలు అంటే నువ్వు అసలు ఆయన సన్నిధి ఉండేది చూడు నీ బిడ్డల విషయంలో. ఏమి ఉన్నాయి ఏం లేకపోయినా పర్వాలేదు, ఆయన ఆకలి ఉన్నిస్తాడా? ఆయన బిడ్డలను ఆకలి ఉన్నిస్తాడా? ఆయన దావీదు చెప్పరా? సింహము రాజే, కానీ దానికి ఆకలి అయితే అది వేటలకు ఏం చేసింది? ఆలస్యమైందట. కానీ దేవుని దాసుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఏమైనా లోటు వచ్చిందా? రాదు. ఎందుకంటే ఆయనకి ఎవరున్నారు? నీకు వివేకం ఉండాలా, దేవుని కార్యాలను వివేచించే వివేకం ఉండాలి. నీ జన్మ కొరకు. ఏ జన్మ కొరకు ఇది? నీ జన్మ. నువ్వు ఆయన చిత్తం ఉన్నావు అనుకో, ఎక్కడికి వెళ్ళినా నీకేంటి? నెమ్మది, సంతోషమే, సమాధానమే. ఎదుగుతూ ఉన్నావా? ఇదిలో ఏమడగాల? మొదటిది ఏమడగా? నీ వాక్యం. రెండోది ఏమడగా? వివేకం. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆయన జన్మ కొరకు, మన కొరకు కాదు. మూడోది చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడకమునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని. ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీకేం కావాలా? ఆత్మ కావాలా? ఏం కావాలా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏం కావాలి నీకు? ఆత్మ కావాలా? లేదా ఎలా ఉండాలా? 2 పాలు ఉండాలి. ఎలీషా ఏం అడుగుతూ ఉన్నాడు? ప్రభువు ప్రేమించే వాళ్ళలాగా మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారంగా మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. 2 ఆత్మలు ఉంటాయి. ఉంటాయంటా? ఉంటాయి. నీకు ఏ ఆత్మ కావాలా? దేవుని ఆత్మ కావాలా? ఇప్పుడు ఎలీషా ఏం అడుగుతా ఉన్నాడు? ఏం కావాలా? ఆత్మ కావాలా? ప్రభువును ప్రేమించే వాళ్ళలాగా నీ జీవితంలో దేవుని ఆత్మ ఏం చేయాలి? నీకు నాకు అవసరం. నీకు నాకు ఏమవసరం? ఎలీషా కోరుకున్నది అదే. ప్రభువును ఎంత గొప్ప పనులు చేయి. ఏలియా కంటే గొప్ప కార్యములు ఎలీషా ఏం చేశాడు? చేయలేదా? చేశాడు. ఆత్మ అంత గొప్పది. నీకు నాకు ఏం కావాలా? ఏం కావాలా? ఆత్మ కావాలా? ఏం చేస్తానంటే ఆత్మ పొందినటువంటి ఎలీషా చూడండి ఏం చేశాడు? రాజు 2వ గ్రంథము 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి
ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు ఏం కొట్టాడు నీటిని కొట్టాడు. ఏమైపోయింది చెప్పాలి. అటు ఇటు ఏమైపోయింది? విడిపోయింది. నువ్వు విడగొట్టగలవు నీటిని విడగొట్టడము నీ వల్ల అవుతా అవును. ఒకవేళ ఏదైనా చిన్న తొట్టు అనుకోండి, ఏ మొక్క లేకపోతే పెట్టి ఏం చేయొచ్చు. పెద్ద దాంట్లో సముద్రం నిలబడమా లేకపోతే కాలు నిలబడటం వలన అదేమవుతా ఉంది, అది విడిపోయిందంట. మనం ఎడగొట్టాల, అదే విడిపోయిందంట. ఎందుకు విడిపోయింది? చదవనా మాట. అతడు ఆ దుప్పటితో నీటిని పట్టగా అది ఇటు అటు ఎవరు ఎడగొట్టాడా? అది విడిపోయిందా? ఆయన ఎడగొట్టాడు, విడిపోయిందా? ఆడిది అది విడిపోయింది. ఎందుకు? ఆ లోపల ఉన్న ఆత్మ అంత గొప్పది. అర్థమవుతుందా? ఆత్మ ఎంత గొప్పది. ఈ ఆత్మ ఎంత గొప్పది చెప్పాలి. ఈ ఆత్మ ఎంత గొప్పది. ఈ ఆత్మ ఎంత గొప్పది. ఆత్మ వచ్చిన చాలా మంది ఉన్నారు. సౌలు మీద ఏమొచ్చింది? దురాత్మ కన్నా ముందు వచ్చింది. దేవుని ఆత్మ వచ్చిందా? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఒక కాడి అడ్లను తీసుకుని ఏం చేశాడంట? తొందరగా చేశాడంట. సంసోనుకు వచ్చింది దేవుని ఆత్మ. ఏం చేశాడు? సింహం ఏం చేస్తా ఉంది? బొబ్బరిస్తా వస్తా ఉంది. ఏమేం చేయడైనా? ఏమి లేదు. ఆయన గుర్తు చేతులతో ఉన్నాడు. ఏం చేశాడు? చీల్చేశాడు. ఎలుగుబడి వచ్చింది దావీదు మీదకి. ఏం చేశాడు? దానికి అడ్డం పట్టుకుని కొట్టి ఏం చేశాడు? చంపేశాడు. ఆ గురికలను విడిపించాడు. ఆత్మ వస్తే ఏం చేస్తావు? గొప్ప కార్యాలు చేస్తావు. ఆత్మ రాకపోతే అన్నిటికీ భయమే. ఆత్మ అనుకో ఏం చేస్తావు? 300 నక్కలు పట్టుకున్నాడంట. ఆయన ఎలా పట్టుకున్నాడంట కదా. తర్వాత ఆయన అమాలీకి యొక్క ముందోడు తెచ్చాడంట. తర్వాత ఇంకా ఇట్లాంటి సంగతులు ఎన్నో. ఆ ఆత్మ కారణాన్ని బట్టి 2 స్తంభాలను ఏం చేశాడు? ఆయన లాగిపడేశాడు. నువ్వు కూడా గొప్ప కార్యం చేస్తావు. ఎప్పుడు? ఆత్మ ఉంటే చేస్తావు. లేకపోతే ఎలీషా ఆ నీటి యోటన పట్టగానే అది ఇటు ఏమైంది? విడిపోయింది. నువ్వు చేతుల ఆత్మ ఉంటే అవే అవుతాయి పనులు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏ ఆత్మ? మన దగ్గర ఆత్మ ఉంది. మన దగ్గర ఆత్మ ఉంది. దైవాత్మ. దేవుడు ఆత్మ ఏం లేదు. అయితే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నా. ఇది 4వ చూసాను కూడా. 4 న్యాయగ్రంథం 2వ అధ్యాయంలో వచ్చాం. న్యాయగ్రంథం 2వ అధ్యాయంలో వచ్చాం. పట్టణపు ప్రాకారములను మందిరంతో సంబంధించిన కోట భూములను నేను ప్రవేశించుకో ఇంటికి దూలములను బ్రాలను ఇచ్చినట్లుగా రాజుగారి అడవుల యొక్క ఆశాపునకు ఒక తాకీదు ఇవ్వమని ప్రభునందు ప్రేమింటి వారులారా. ఇక్కడ చూడండి, ఈయన ఏమడుగుతా ఉన్నాడు? ఏమడుగుతా ఉన్నాడు? ఏమడుగుతా ఉన్నాడు? ఈయన దేని కొరకు అడుగుతా ఉన్నాడు? చెప్పండి. అది దేని కొరకు? ఆయన మందిరం కొరకు. ఆయన రాజు కోటలో ఉన్నాడు, ఎంతో చక్కగా ఉన్నాడు. కానీ ఆయన ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడంటే దేవుని మందిరం. దేని కొరకు అడుగుతూ ఉన్నాడు? ప్రభు నీ మందిరం కొరకు. ఎప్పుడు అడిగేవాడు మందిరం కొరకు? ఎప్పుడైనా మందిరము దావీదు కట్టించాడు కదా. దావీదు కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇవ్వలేదు. సొలొమోను
నుంచి. అయితే దానికి సంబంధించినంతా ఎవరు 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 సమకూర్చాడు? దావీదే. ఆయన అంటాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ నివాస స్థలము చూచు, నేను పరుడు మంచం మీదకి ఎక్కను. నువ్వు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఎప్పుడైనా, నా దేవుని మందిరానికి ఏం అవసరం? ఆయన అవసరం చూసావనుకో, నీ అవసరం ఎవరు చూస్తాడు? అంతే. గొప్పగా చూసావు, మన మామూలుగా చూడు. అసలు నీకు అవసరం, నువ్వు ఆ మందిర పని కొరకు ఏముండాలా? పట్టింపు. నా దేవుని మందిరం కొరకు ఏం కావాలా? వీళ్ళకు ఏమి జరగక మందిరం పని గురించి చూస్తూ ఉన్నారు. నెహమ్యా కావచ్చు, ఎజ్రా కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, పౌలు కావచ్చు, ఎవరైనా. అయితే వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారంటే, దేవుని మందిరం పని కొరకు నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఆ పని కొరకు అడగాలి. ప్రభా, నీ మందిరం కొరకు ఏం చేయాలి? నీ మందిరం కొరకు ఏమి సిద్ధపరచాలి? నీ మందిరం కొరకు ఏమి సమకూర్చాలి? నేను అడుగు. నువ్వు సమకూర్చావనుకో, దేవుని దగ్గర నీకు గొప్ప బహుమానం ఉంటుంది. ఎదుగుతా ఉన్నావా? ఆయన మందిరం కొరకు నా పేరు గిన్నెడు సన్నిధి ఇచ్చేవాడు తన ప్రతిఫలం ఏం చేయడు? పోగొట్టుకోడు. ఆ మందిరం కొరకు ఏమి చేయాలి? అర్థమవుతుందా? దైవజనుడు ఆనందం గారు ఉండేవారు. ఆయన గురించి ఒక ఆయన చెప్పాడు, ఒక సేవకుడు. చిన్న కర్మ కనపడినా కానీ ఇది దేవుని మందిరంలో ఎలాగో ఉపయోగపడుతుంది అని చూసేవాడు ఆయన. చిన్న అంటే మందిరానికి ఏం సమకూర్చాలా? మన జీవితంలో మనకు అన్నీ సమకూర్చుకుంటున్నాం, మంచిదే. దేవుని పని కొరకు ఏం సమకూర్చావు? వాళ్ళకి తాకీదు కావాలా? దేని కొరకు? దేవుని మందిర పని నిమిత్తము. చదువుతా ఉన్నావా? ఆ మందిర పని నిమిత్తమై సమకూర్చు. ఏ పని? సువార్త పని కావచ్చు, ఏ పని నలుగురు తెచ్చే పని కావచ్చు, ఏ పని ఆయన గురించి ప్రకటించే పని కావచ్చు, ఏదో ఒకటి. ఏ పట్టింపు కలిగి ఉంటే అది అడుగు. ప్రభా, నీ మందిర పని కొరకాయ నేను ఏదైనా చేయడు, నన్ను ఏం చేయలేవు? సిద్ధపరచు. ఇలాగూ దేవుని అడిగి ఆయన అనుగ్రహించిన దాన్ని పొంది యాత్రా జీవితంలో ముందుకు సాగిపోటు కొరకాయ, ఆయన మహిమ తెచ్చే కొరకే దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుత్వ పరిచయ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. తర్వాత వేలుని విషయమై కొంత భారంగా ప్రార్థన చేస్తూరండి. కొన్ని ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి, మళ్ళీ మూయబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు సంపూర్ణంగా తెరిచినట్లుగా, ఆయన పని జరిగినట్లుగా, దాని కొరకు మనం చేయాలి చేయనట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను. వేలుని విషయమై ఒకళ్ళు ఒక ఇంటిలో ఒక చిన్న గది ఇస్తూ ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు ఏదైనా ఇబ్బంది పడతారేమో ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఒక ఆయన అన్నాడు, నేను మాట్లాడి చెప్తాను మీకు అన్నాడు. మాట్లాడినప్పుడు ఆ బిడ్డలతో పెద్ద కుమారుడు చిన్న మాట్లాడినప్పుడు దేవుడు వారికి మంచి మనసు అనుగ్రహించినట్లుగా, అక్కడ పని ఆరంభించుకున్నట్లుగా, రానున్న దినాల్లో ఆ పని జరిగినట్లుగా, దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. వేరున్న విషయం. తర్వాత రాయాలంటే కూడా ప్రార్థన చేస్తురండి. నేను దినము ఐసీయూ నుంచి రూపిచ్చారు. అయితే ఇంకా ఎంతో ఆరోగ్యము ఆవిడకి రావాలా, మరి దేవుడు సంపూర్ణంగా ఆమె తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేసేవారు కూడా తగిన శక్తి జ్ఞానం దేవుడు గ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మనం సుబ్బారావు గారి కొరకు ప్రార్థన చేశాము. మరి త్యాగంపూడి రాజు గారి తండ్రి రాత్రి మరి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చారు. ఆయన కూడా కొంత ఆపరేషన్లు జరిగినాయి. ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలా, ఆయన యొక్క క్షేమం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా వారు ప్రత్యేకంగా వందనాలు తెలుపుకున్నారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కొరకై సుబ్బారావు గారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సువార్త ప్రార్థన చేస్తురండి. అనుకోకుండా నేను కుక్క కరిచింది. అయితే మరి కీడు లేకుండా వ్యాక్సిన్ ఏం చేయాలి?
వేయించాడు. ఇంకో 2 వేయించాడా? 2. ఇది కాకుండా 2. దేవుడు తగిన సమయంలో ఆ వ్యాక్సిన్ ఆయనకి అనుగ్రహించలాగా భవిష్యత్తులో ఇటువంటి కీడు నష్టము దాని ద్వారా రాకుండా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. పిల్లల కొరకు ప్రార్థన చేస్తారండి. మరి వారి గర్భాపరేషన్స్ అయినాయి. మరి సీట్ అలాట్ చేసేటువంటి సంగతుల కొరకు మరి ముందున్న సమయాలు వారి పక్షంగా దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని బయలుపరిచినట్లుగా మరి మీ ప్రాంతంలో వారి కొరకై జ్ఞాపకం చేసుకురండి. మెరిసిజాయ్ సుకీర్తి నిశ్చి జాన్సీ గురించి చాలా మంది ఉన్నారు. అందరి కొరకై మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకురండి. మరి చదువుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారండి. దివి కూడా MLT చదువుతానికి 2 రోజులు వస్తూ ఉంది. ఆ బిడ్డ కూడా దేవుడు తగిన జ్ఞానం ఇచ్చేలాగా దాంట్లో నిపుణతలు గ్రహించేలాగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బాక్సీ కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు చదువు పూర్తి ఉద్యోగం గ్రహించినట్లుగా దేవుడు ఆమెకు సహాయపడినట్లుగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా మానవుడు చెప్పండి, ప్రార్థన చేస్తాం. మీకు ఎంతకు వచ్చిందమ్మా? సందీప్, ప్రియాంక వాళ్ళు కూడా ఒక గృహాన్ని కలిగి ఉన్న తలస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే అనుగ్రహించుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. గంగరాజు గారు ప్రార్థన చేస్తారండి. కొంచెం జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు స్వస్థపరచులాగా. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి క్షేమం కొరకు కూడా నేను ప్రార్థనలు అడిగాక జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరమ్మా? ఏం పేరు? ఆవిడకి యాక్సిడెంట్ అయిందా? సోదరుడు నాగమణి ప్రార్థన చేస్తారండి. మరి యాక్సిడెంట్ కూడా వెళ్ళారు. ఆపరేషన్ జరగాల. దేవుడు వారి పక్షంగా కార్యం సంపూర్తిగా మరి సంపూర్ణం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రార్థనా కొడుకులో మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు పాటలు సహాయపడుతూ వచ్చారు. చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనం ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడినారు. దాని కొరకే మనం స్తుతిస్తా ఉన్నా. నన్ను అడుగుము, నేను ఏమడగాల? మా పితరులు పొలములు పాడైపోవడం విత్తనాలు అడిగారు. నేను కూడా మా హృదయం అంటే పొలం పాడకుండా మీ వాక్యమైన విత్తనము మాకు అవసరం అనుగ్రహిస్తున్నాడు. మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పితరుడు సొలొమోను నీ ప్రజల కొరకు వివేకం అడిగాడు. ఆయన కొరకు కాదు. నేను కూడా అనేక క్షేమం కొరకు వివేకంగా జీవించినట్లు నన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. అలాగే నీ ప్రజలైన వారు ప్రార్థించినట్లుగా వారు కూడా ద్వారం తెరుస్తున్నాడు. ఎలీషా ఏలియాను ఆయన మీద ఉన్న ఆత్మ 2 పాలను అనుగ్రహించమని అడిగినాడు. ప్రభా అనుగ్రహించబడతా వచ్చి శ్రేష్టమని అడిగినాడు. మా జీవితంలో అట్లా అడుగుతూ సహాయపడుతున్నాడు. నీ మందిరం కొరకై నెహెమ్యా భక్తుడు అడుగుతా ఉన్నాడు పత్రికలు. నీ పని చేయకూడదు. నా జీవితంలో కూడా నీ పని కొరకై ఏది అవసరమో అది నేను ఇచ్చినట్లుగా నా బలము నాకుండే సమస్తము నీ కొరకే ఇచ్చినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాడు, సహాయపడుతున్నాడు. ఇలాగూ ప్రార్థించబోతున్నటువంటి నీ బిడ్డల మీద మీ ఆత్మ ఉంచాను, సహాయపడుతున్నాడు. ప్రార్థన జవాబు అనుగ్రహిస్తున్నాడు. ఆదివారం ప్రభుత్వం పరిచయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తారండి. నీ సన్నిధి మాతో ఉంచండి. వారిని ఆత్మ సత్యంతో ఆరాధన సిద్ధపరుస్తున్నాడు. మా దగ్గర బాగుపడిని క్షమిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, కృప చూపిస్తున్నాడు. వేలిన విషయమైన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ద్వారం సంపద తెరవబడు సహాయపడుతున్నాడు. మీ చిత్తం నెరవేరుస్తారండి. మీరు అడుగుపడి ప్రతిష్టలు లేదు. ఆరణ్యం మొదలు లేవడం వరకును ఎప్పటి మొదలు పడవ సముద్రం వరకును మీ సరిగ్గా వ్యాపించి 2 11వ అధ్యాయంలో 4వ వచనం పరిచయ వరకు సంస్థించిన వాగ్దానం బట్టి మీకు నెరవేరుస్తున్నాడు, సహాయపడుతున్నాడు. ప్రభా నీ వాక్యము మా హృదయంలో సమృద్ధిగా ఉండడం కొరకే సిద్ధపరుస్తున్నాడు. లోపల కానివన్నిటి నుంచి తీసివేస్తున్నామని మిషన్ విడిపిస్తున్నాం ప్రార్థన చేస్తాం, తీసివేస్తున్నాం ప్రార్థన చేస్తాం, సహాయపడుతున్నాం.
ప్రభు జరిపిస్తాడు. వేరే విషయమై సంపూర్ణ చిత్తం నెరవేరుస్తాడండి. ఈ చిత్రం అక్కడ మందిరం ఆరంభించబడి కొన్ని ఆత్మలు రక్షించబడి పరిచయం నాటి వృద్ధి మొదలు కొరికాయి సహాయం. మొదటి స్థితి కొద్దిగా ఉంటుంది, మహావృద్ధి వాక్యం సెలవిస్తాం. అలాంటి మహావృద్ధి అక్కడ దయచేస్తాడండి. మీ చిత్తం నెరవేరుస్తాడండి, సహాయపడతాడు. ప్రభు చూపిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో కొరకు నీ కొందనములు జ్ఞాపకం చేసుకో. రాయాన్ని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇచ్చిన క్షేమం కొరకు నీ కొందనములు, నేను రోగం చూపించడానికి చెప్పడం బట్టి మీ కొందనములు. ఇంకొక సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, క్షేమంగా ఇంటికి రావడం సహాయపడుతున్నాడు. ఏదైతే నష్టపోతా వచ్చిందో ఆమె అదంతా సమకూర్చబట్టి కొరకే సహాయం, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి శుభారాధనలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను వారు కూడా హైదరాబాద్ రాగలిగిన మీ కొందనములు. ఇంకా కొంత ఆరోగ్యము ప్రభా రావాలి, మీరే సహాయపడుతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బయట ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, సహాయపడుతున్నాడు. సార్ గంగరాజు ప్రార్థన చేస్తా ఉన్నాం, జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, స్వస్థత దయచేస్తున్నాడు. స్వాతంత్రాలు ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. నేనేమో అనుకోకుండా కుక్క కలిసింది, అయితే దాని మీద కీడు లేకుండా సహాయపడుతున్నాడు. హృదయంలో ఆలోచన ఇప్పుడు నీకు తీర్మానం స్థిరపరుస్తున్నాడు. ఇది వ్యాక్సిన్ ఇచ్చిన బట్టి మీకు ఇంకా వ్యాక్సిన్ చేయాలి, సహాయపడు. బిడ్డ కూడా కొంత పరిచయం చేయాలా, ఆయన కూడా మంచి జ్ఞానం అనుగ్రహిస్తాడు. మీ యొక్క వివేకం బిడ్డ దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఏది తెలుపుకున్నట్లుగా నష్టపోకున్నట్లుగా సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, సహాయపడుతాం. సోదరు నాగంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. యాక్షన్ ద్వారా గాయమైన ఆపరేషన్ చేయాలి, సహాయపడుతున్నాడు. డాక్టర్స్ తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి, వారి అక్కలు తెలుస్తాడు. మెటుకు సంపూర్ణ క్షేమంతో ఇంటికి వచ్చిన కొరకై బిడ్డను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, మా బిడ్డలు ఎంసెట్ రాసినారు, మంచి రిజల్ట్ ఇచ్చారు, కమిషన్ పెట్టిన రాను దినాల్లో సీట్స్ అలాట్మెంట్ కొరకే ఏం చదవాలో తెలియపరుస్తాడు. ప్రభా, పెర్సిజాయ్ కొరకు, మెర్సిజాయ్ కొరకు, సుకీర్తి కొరకు, మరి నిస్సి జాన్సన్ కొరకు, హారి కొరకు ప్రార్థన చేస్తాం. హారికి కూడా మరి సెకండ్ ఇయర్ చదవలసింటుండగా బీటెక్ సహాయపడుతున్నాడు. ఏ సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాం, ఆ బిడ్డ కూడా కనుకరిస్తున్నాడు. ప్రభా, నీవు నమ్మదగిన దేవుడు, వారి విషయమై నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేరుస్తారండి. వారి యొక్క ఉన్నత స్థానంలో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడి కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్నటి చదువులో సహాయపడుతున్నాండి. రోజు రాకపోకలు తోడండి, తగిన జ్ఞానం అనుగ్రహిస్తాడు. విద్యార్థికుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు రాను దినాల్లో మరి పీజీ చదవాలి, సహాయపడుతున్నాండి. బిడ్డకు తగిన జ్ఞానం ఎక్కడ సీట్లు గ్రహించిన ఉన్నావో దాని కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాం, మీరే సహాయపడుతున్నాడు. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. చదువు పూర్తయింది, ఏదైనా ఉద్యోగము కలిగి ఉన్నట్టు కొరకే ద్వారం తెరవండి. సోసి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. సెకండ్ జరుగుతూ ఉంది, సహాయపడుతున్నాడు. ఇలా మా పిల్లలందరూ విజ్ఞాపన చేస్తాం. అమృత కొరకు ప్రార్థన చేస్తాం, సెకండ్లో సహాయపడుతున్నాడు. ఇలాగూ ప్రభు నీ సన్నిధిలో చేయబడే ప్రార్థన విజ్ఞాపనలు ఆలపిస్తాడండి. ప్రభుత్వం కొరకు సిద్ధపరుస్తాడండి. మా ఇంటి పొలం విషయంలో కూడా మీ చేత నెరవేర్చండి. దాన్ని బట్టి మేము కాలు చదువుకున్నట్టు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తామని ప్రభు చూపిస్తాడండి. కాన్ఫరెన్స్లో అవసరం పడి జ్ఞాపకం చేసుకునండి, వారిని దీవిస్తాడండి. నీ ప్రజలు ప్రార్థించిపోతా ఉన్నారు, వారికి ప్రార్థన ఆత్మ దయచేస్తాడండి. నీ సహాయం మాకు అనుగ్రహిస్తామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. చేయి ప్రార్థన చేయి.